గడిచిన ఎపిసోడ్లో ఆదాయం దానం గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి, మన ప్లాన్ ఎలా ఉండాలి, లక్ష్మీదేవి ఎవరి దగ్గర స్థిరంగా నిలబడుతుంది అన్న 3 అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. మొదటిది, దేశకాల పరిస్థితులు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు అడుగు ముందుకు వేయాలి. చాణక్యుడు ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు నడుస్తున్న సమయం ఎలాంటిది, మీ అసలైన బలమేమిటి అని ఆలోచించాలి. ఎప్పుడు అడుగు వేయాలో తెలిసిన వాడి కంటే ఎప్పుడు ఆగాలో తెలిసిన వాడే గొప్ప వ్యాపారవేత్త అవుతాడు. ఇక రెండోది, గోప్యత అంటే సీక్రసీ. మీ తదుపరి అడుగు మీ నీడకు కూడా తెలియకూడదు. ముఖ్యంగా మీ ఆర్థిక నష్టాలు, వ్యూహాలు ఎవరికీ చెప్పకండి. విత్తనం భూమి లోపల రహస్యంగా ఉన్నప్పుడే అది మహావృక్షం అవుతుంది. మీ గెలుపు మాత్రమే మాట్లాడాలి, మీ మాటలు కాదు. మూడోది, కఠోర శ్రమ. లక్ష్మీదేవి ఎవరి దగ్గరకు నడుచుకుంటూ వస్తుందో తెలుసా? ఎవరైతే సింహంలా కష్టపడతారో వాళ్ళ దగ్గరికే. అదృష్టం కోసం ఎదురు చూడకండి, మీరే అవకాశాలను సృష్టించుకోండి. కష్టపడే తత్వం ఉన్న చోట దరిద్రం అడుగు పెట్టడానికి భయపడుతుంది. చాణక్యుడి దృష్టిలో యుద్ధమైనా వ్యాపారమైనా ఒకటే. గెలవాలంటే శౌర్యం కంటే సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ ముఖ్యం. దేశం అంటే కేవలం భూమి కాదు, అక్కడున్న అవకాశాలు. కాలం అంటే కేవలం సమయం కాదు, ఆ కాలంలో ప్రజల అవసరాలు. ఉదాహరణకు కరువు కాలంలో విలాస వస్తువుల వ్యాపారం చేస్తే నష్టపోతాం. సరైన వస్తువును సరైన చోట సరైన ధరకు అమ్మడమే రాజనీతి. ఒక పనిని ప్రారంభించే ముందే నష్టాన్ని తట్టుకునే శక్తి ఉందో లేదో సరిచూసుకోవాలి. చాణక్యుడు ఏ పని అయినా ముహుర్ముహు అంటే పదే పదే ఆలోచించి చేయమంటున్నాడు. తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక పతనానికి దారితీస్తాయి. నేటి డిజిటల్ యుగంలో ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో చూడండి. మనం స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నప్పుడు ఈ 6 ప్రశ్నలు వేసుకోవాలి. ట్రెండ్ ఫాలోయింగ్, అందరూ కొంటున్నారని మీరు కొనకండి. హెర్డ్ మెంటాలిటీ, అది సరైన కాలం కాకపోవచ్చు. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొనడం రిస్క్. రిస్క్ మేనేజ్మెంట్, నా శక్తి ఎంత అని ఆలోచించాలి. అంటే ఒకవేళ ఆ పెట్టుబడి నష్టపోతే మీ జీవితం రోడ్డున పడకూడదు. ఇక లోకల్ నాలెడ్జ్ అంటే దేశ, మీరు పెట్టుబడి పెట్టే కంపెనీ లేదా భూమి గురించి మీకు ఎంతవరకు తెలుసు. తెలియని చోట డబ్బు పెట్టడం అంటే చీకట్లో బాణం వేయడమే. నెట్వర్క్ అంటే మిత్రాణి, ఆ రంగంలో మీకు సరైన సలహాలు ఇచ్చే నిపుణులు ఉన్నారా లేరా. ఎప్పుడు అడుగు ముందుకు వెయ్యాలో తెలిసిన వాడి కంటే ఎప్పుడు ఆగాలో తెలిసిన వాడే గొప్ప వ్యాపారవేత్త అవుతాడు. మీ శక్తిని అంచనా వేసుకోండి, కాలాన్ని గౌరవించండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అయితే మీరెంత గొప్ప వ్యూహకర్త అయినా మీ ప్లాన్స్ అందరికీ చెబితే ఏమవుతుంది? మీ విజయాన్ని అడ్డుకునే శత్రువులు పుట్టుకొస్తారు. అందుకే చాణక్యుడు చెప్పిన 4వ రహస్యం, లక్ష్యం పట్ల గోప్యత. మీ నోటి నుండి వచ్చే మాట మీ ఆర్థిక స్థితిని ఎలా మారుస్తుందో చూద్దాం. మనం ఒక గొప్ప పని చేయాలనుకుంటున్నప్పుడు మనసులో ఉండే ఉత్సాహం దాన్ని అందరికీ చెప్పేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ చాణక్యుడు ఏమంటాడో తెలుసా? నీ తదుపరి అడుగు నీ నీడకు కూడా తెలియకూడదు అని. యుద్ధంలో అయినా వ్యాపారంలో అయినా రహస్యం అన్నది ఒక కవచం లాంటిది. ఆ కవచాన్ని మీరే తొలగిస్తే శత్రువు సులభంగా దాడి చేస్తాడు. ధనవంతులు కావడానికి కావాల్సిన 4వ రహస్యం గోప్యత. మీ దగ్గర ఎంత ఉందో ప్రపంచానికి తెలిస్తే అసూయపడతారు. ఏమీ లేదని తెలిస్తే అవమానిస్తారు. అందుకే మీ ఆర్థిక స్థితిని, మీ ఆలోచనలను దాచి ఉంచడమే అసలైన తెలివితేటలు. అర్థనాశం మనస్తాపం గృహిణీ చరితానిచ నీచవాక్యంచాపమానం మతిమాన్న ప్రకాశయేత్. ఈ శ్లోకంలో చాణక్యుడు 5 విషయాలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరిస్తున్నాడు. మొదటిది, అర్థనాశం. మీకు జరిగిన ధన నష్టం తెలిస్తే మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు, అప్పు కూడా కొత్తగా ఇవ్వరు. రెండోది, మనస్తాపం. మీ మనసులో ఉన్న బాధ లేదా భయం, మీ బలహీనతలను ఇతరులు ఆయుధంగా వాడుకుంటారు. మూడోది, గృహిణీ చరితం, కుటుంబ విషయాలు. నాలుగోది, నీచవాక్యం. ఇతరులు మిమ్మల్ని అన్న అవమానకరమైన మాటలు, వాటిని పదే పదే చెప్పాల్సిన పని లేదు. ఐదోది, అవమానం. మీకు జరిగిన అవమానం, వీటిని బయటకు చెప్పడం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడం అన్నది ఒక వ్యూహం. చాణక్యుడి దృష్టిలో మంత్రం అంటే రహస్య ఆలోచన.
పని పూర్తయ్యే వరకు మీ వ్యూహం మీ మనసులోనే ఉండాలి అంటాడు ఆయన. ఎందుకంటే సమాజంలో మన బాగు కోరుకునే వాళ్ళకంటే మన పతనం చూసి ఆనందించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీ ఐడియాను మరొకరు దొంగిలించవచ్చు, లేదా మీ మనోధైర్యాన్ని దెబ్బతీయవచ్చు. మీ గెలుపు మాత్రమే మాట్లాడాలి తప్ప మీ మాటలు కాదు. ఒక విత్తనం భూమి లోపల రహస్యంగా ఉన్నప్పుడే అది మొలకెత్తి మహావృక్షం అవుతుంది. అది బయటే ఉంటే పక్షులు తినేస్తాయి. మీ ఆర్థిక ప్రణాళికలు కూడా అలాంటి విత్తనాలే. నేటి డిజిటల్ యుగంలో మనకు ఓవర్ షేరింగ్ అలవాటైపోతోంది. ఒక కొత్త బిజినెస్ ఐడియా రాగానే స్టేటస్ పెడతాం, ఒక చిన్న లాభం రాగానే పోస్ట్ చేస్తాం. కానీ ఇది మీకు ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా? ఎలా నష్టం కలిగిస్తుంది? కాపీ క్యాట్స్. మీ బిజినెస్ ఐడియా అమలు కాకముందే దాన్ని మరొకరు కాపీ చేసే అవకాశం ఉంటుంది. తరువాతది నెగటివిటీ. ఇది వర్కౌట్ అవ్వదు అని నలుగురు అంటుంటే మీ ఆత్మవిశ్వాసం సడలిపోతుంది. తరువాతది భద్రత. మీ దగ్గరున్న ధనం గురించో లేక బలం గురించో అతిగా ప్రచారం చేసుకుంటే ఐటీ దాడులు జరగచ్చు, దొంగల వరకు అందరి దృష్టి దాని మీద పడవచ్చు. తరువాతది కాన్ఫిడెన్షియాలిటీ. నేటి ప్రపంచంలో డేటానే సంపద. మీ డేటాను, మీ ప్లాన్స్ను మీరు ఎంత రహస్యంగా ఉంచితే మార్కెట్లో మీరు అంత శక్తివంతంగా ఉంటారు. మౌనం బలహీనత కాదు, అది ఒక యుద్ధతంత్రం. మీ విజయం ఒక సునామీలా ప్రపంచాన్ని చుట్టుముట్టాలి తప్ప అది ఒక చిన్న అలలా ముందే వెలిసిపోకూడదు. అప్పుడే మీరు అసలైన వ్యూహకర్త అవుతారు. అయితే వ్యూహాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ వ్యూహాన్ని అమలు చేయడానికి కఠినమైన శ్రమ కావాలి. అదృష్టం తలుపు తడుతుందని కూర్చుంటే ధనం వస్తుందా? రాదు. దానికి చాణక్యుడు చెప్పిన మరో రహస్యం కష్టపడే తత్వం. ఇదే 5వది. లక్ష్మీదేవి ఎవరి దగ్గర స్థిరంగా నిలుస్తుందో ఈ 5వ భాగంలో చూద్దాం. మనం ఇప్పటి వరకు 4 రహస్యాలు తెలుసుకున్నాం. 1 ఆదాయం, 2 దానం, 3 సమయం, 4 గోప్యత. కానీ ఇవన్నీ ఉన్నా ఒకటి లేకపోతే ఏదీ పనిచేయదు. అదే 5వది శ్రమ. చాలామంది అదృష్టం కోసం ఎదురు చూస్తారు, జాతకాలు చూపించుకుంటారు. కానీ చాణక్యుడు ఏమంటాడంటే అదృష్టం కేవలం కష్టపడేవాడికిచ్చే బోనస్ లాంటిది. లక్ష్మీదేవి ఎక్కడుంటుందో, ఎవరి దగ్గరకు నడుచుకుంటూ వస్తుందో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా చెప్తాడు. సోమరితనం ఒక శాపం. అది మనిషిలోని ప్రతిభను, సంపదను, గౌరవాన్ని, చివరకు ప్రాణాన్ని కూడా హరిస్తుంది. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే ఆ రహస్యం ఏమిటి? ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ. దీని అర్థం చాలా శక్తివంతమైనది. ఎవరైతే సింహంలా కష్టపడతారో వాళ్ళ దగ్గరికే లక్ష్మీదేవి స్వయంగా నడుచుకుంటూ వస్తుంది అని. ఇక్కడ సింహం అని ఎందుకు వాడారంటే సింహం తన ఆహారం కోసం తనే వేటాడుతుంది తప్ప ఏనుగు తన నోటి దగ్గరికే వస్తుందని ఎదురు చూడదు. అలాగే ధనవంతుడు కావాలనుకునేవాడు కూడా అవకాశాల కోసం వేచి చూడకూడదు, తనే అవకాశాలను సృష్టించుకోవాలి. కష్టపడే తత్వం ఉన్న చోట దరిద్రం అడుగు పెట్టడానికి భయపడుతుంది. చాణక్యుడి దృష్టిలో శ్రమ అంటే కేవలం శరీర కష్టం కాదు, అది నిరంతర అభ్యాసం. మీరు ఎంత శ్రమిస్తే మీ నైపుణ్యం అంత పెరుగుతుంది. ఆ నైపుణ్యమే మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. ఒక సాధారణ వ్యక్తి కూడా తన కష్టంతో, తెలివితేటలతో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని చాణక్యుడు నిరూపిస్తున్నాడు. దైవం మీద ఆధారపడడం మానేసి నీ భుజబలం మీద, బుద్ధిబలం మీద ఆధారపడు అని చాణక్యుడు బోధిస్తున్నాడు. శ్రమ చేసే వ్యక్తికి రాత్రి నిద్ర హాయిగా ఉంటుంది, భవిష్యత్తుపై భయం ఉండదు. నేటి డిజిటల్ యుగంలో శ్రమ అంటే అర్థం మారిపోయింది. ఇది కేవలం 8 గంటల ఉద్యోగం కాదు, ఇది స్మార్ట్ వర్క్, కంటిన్యూయస్ లెర్నింగ్, ప్యాసివ్ ఇన్కమ్ మాయ. చాలామంది పని చేయకుండా డబ్బు రావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ రావాలన్నా మొదట కొన్ని సంవత్సరాల పాటు రాత్రింబవళ్ళు కష్టపడి ఒక వ్యవస్థను నిర్మించాలి. అప్స్కిల్లింగ్. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను మారుస్తోంది. చాణక్యుడి సూత్రం ప్రకారం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడమే నిజమైన శ్రమ. నేర్చుకోవడం ఆపేస్తే సంపాదించడం కూడా ఆగిపోయినట్లే. తరువాతది క్రమశిక్షణ. ప్రతిరోజు మీ లక్ష్యం కోసం కొంత సమయం కేటాయించండి. సోమరితనం మిమ్మల్ని ఆకర్షించవచ్చు, కానీ శ్రమ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయడం, సంపదను పవిత్రం చేసేలా దానం చేయడం, దేశకాల పరిస్థితులను బట్టి పెట్టుబడి పెట్టడం, మీ వ్యూహాలను రహస్యంగా ఉంచడం, వీటన్నిటికీ శ్రమ అన్న ఇంధనం తోడైతేనే మీ జీవిత రథం విజయ తీరాలకు చేరుతుంది. చాణక్యుడి ఈ సూత్రాలు మీ జీవితాన్ని మార్చే దారిదీపాలు.
తరువాతి ఎపిసోడ్ చాణక్యనీతి 7లో సరైన స్నేహం, ఆత్మబలం విలువేమిటో తెలుసుకుందాం. మా వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు బలం. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాతి భాగంలో మరిన్ని ఆసక్తికరమైన సూత్రాలు తెలుసుకుందాం.